హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకైతే దొరికిస్తుంది. ఇదైతే గోంగూర పేస్ట్ అండి. గోంగూర పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో కంటిన్యూషన్లో అయితే చెప్పేస్తాను. ఇప్పుడు ఈ పేస్ట్ తోటి నేను ఇక్కడ 2 ముక్కలుగా ఉన్నాయి కదా, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది స్టోర్ చేసుకున్న పేస్టు. ఉన్న దాంట్లోంచి నేను 0.5% అయితే ఇప్పుడు కర్రీ చేయడానికైతే తీసుకుంటున్నాను. ఈ 0.5% అలాగే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఈ పేస్ట్ని ఉపయోగించి బిర్యానీ కోసము గోంగూర కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ కర్రీ కోసము నేను పక్కన తీసుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకున్నాను. తర్వాత ఒక టమోటా, 4-5 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఆనియన్స్ పోపులో వేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టుకుంటాను. కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని ఇలాగైతే రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలా పేస్ట్ లాగైతే రెడీ చేసుకున్నాను. గోంగూర పేస్ట్ ఆల్రెడీ కొంచెం మెత్తగానే ఉంటుంది. దాంట్లో పచ్చిమిర్చి, టమోటాలను కూడా ఇలాగైతే పేస్ట్ చేసుకున్నాను. నేను బిర్యానీలోకి చేస్తున్నాను కాబట్టి బిర్యానీలో పచ్చిమిర్చి, టమోటాలు ఆల్రెడీ మనం అవంతా ముక్కలుగానే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇవి కూడా ముక్కలు తగిలితే బాగోదు కాబట్టి నేనైతే మొత్తం కలిపి మిక్సీ వేసుకున్నాను. తర్వాత పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు కోసము ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. అవి వేగాక ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఒక్క పేస్ట్ కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా గోంగూర కాంబినేషన్స్ కర్రీస్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ని చాలా రోజులు స్టోర్ ఉంటుందండి. 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుందన్నమాట. అంత లాంగ్ టైం అయితే స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. చాలా యూస్ఫుల్ అండి. అప్పటికప్పుడు గోంగూర తెచ్చుకొని అంతా ప్రాసెస్ చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది కదా. ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్ తోటి అల్లం పేస్ట్ అయితే తీసుకున్నాను. ఈ బిర్యానీల్లోకి, ఫ్రైడ్ రైస్ల్లోకి, వెజిటబుల్ రైస్లోకి కాంబినేషన్ కోసం చేస్తున్న కర్రీ అని చెప్పా కదా. ఈ కర్రీలోకి ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఈ కర్రీ అయితే టేస్ట్ వస్తుంది. ఇది ఆనియన్స్లోనే వేసేసి బాగా వేయించేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిపోవాలన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్ని కూడా వెరిఫై చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. తర్వాత ఇక్కడ పుదీనా కూడా వేసి వేయిస్తున్నాను. కాస్త పుదీనా, కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటాను నేను కర్రీ దించేసిన తర్వాత. ఇక్కడ కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను. నేను 1 స్పూన్ పేస్టే తీసుకున్నానండి. పేస్ట్ చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెమే అన్నీ వేసుకుంటున్నాను. మేమున్నది నలుగురమే కదా, ఇక బిర్యానీలోకి ఎక్కువ కర్రీస్ చేస్తే వేస్ట్ అయిపోతాయి కదా. ఆల్రెడీ రైతా చేసుకుంటాము. ఈ కర్రీ కూడా కొంచెం పక్కన ఉంటే బాగుంటుంది. మా ఇంట్లో అయితే గోంగూర చాలా బాగా తింటారండి. గోంగూర కర్రీ బిర్యానీలోకి మంచి కాంబినేషను. మటన్ బిర్యానీలోకి, చికెన్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇక ఇలా కొంచెం కర్రీస్ చేసుకోవాలన్నప్పుడు దీనికోసంగా గోంగూర తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని కర్రీ చేసుకోవాలంటే చాలా టైం వేస్ట్, ఇంకా కర్రీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కొంచెమే యూస్ చేస్తాం కాబట్టి. అలా కాకుండా ఇలా ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి ఎంత పేస్ట్ కావాలో అంత పేస్ట్ తీసుకొని 1 స్పూన్ అయినా తీసుకొని ఇలా రెడీ చేసుకోవచ్చు. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడా వేస్ట్ అయిపోదు. ఇక ఆనియన్స్ అన్నీ వేగిపోయినాయి. ఒక చిటికెడు పసుపు కూడా వేసేసాను. పసుపు వేసాక కొంచెం బాగా వేయించేసుకోవాలి. చూడండి, ఈ తర్వాత కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను. ఈ పేస్ట్ని గోంగూర ఇష్టపడే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఈ పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా నేను మళ్ళీ రెడీ చేసినప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ పేస్ట్ అయితే చాలా యూస్ఫుల్ అనమాట. గోంగూర పచ్చడి, గోంగూర కర్రీసు, కాంబినేషన్ కర్రీసు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా ఈ వేగిన పోపులో వేసేసి వేయించేస్తున్నాను. మనం ఇందులో పచ్చి టమోటా, పచ్చిమిర్చి అవి వేసాం కాబట్టి అవి ఉడకలేదు కాబట్టి పేస్ట్లోనే ఉన్నాయి కాబట్టి ఈ పేస్ట్ అయితే కొంచెము ముందు బాగా వేగాలి. అప్పుడే పచ్చివాసన లేకుండా వేగిపోతుంది అనమాట. గోంగూర అంటే ఆల్రెడీ ఉడికిపోయే ఉంటుంది పేస్ట్ చేసినప్పుడే. ఈ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. మనము ఇది రైస్ కోసం చేస్తున్నాం కాబట్టి, అంటే బిర్యానీ రైస్ కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది. మరి పచ్చడిలాగా కాకుండా ఇది కొంచెం ఉడికిన తర్వాత
ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ కూడా తిప్పి పోసేసి నేనైతే బాయిల్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని రెడీ చేసుకుంటే చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి. ఎక్కువ వేస్ట్ అయిపోకుండా. ఇదైతే తెల్ల గోంగూరతోటి బిర్యానీలోకి తెల్ల గోంగూరే కాంబినేషను, ఎర్ర గోంగూర బాగోదు. ఎర్ర గోంగూర కూడా ఇలాగే పేస్ట్ చేసి పెట్టుకుంటే సేమ్ ప్రాసెస్లో పచ్చళ్ళు చేసుకున్నప్పుడు, పచ్చడి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు, గోంగూర పచ్చడి తినాలనిపించినప్పుడు ఇలాగే కొంచెం పేస్ట్ తీసుకొని పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అది కూడా 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మనకి ఎప్పుడు ఎంత పేస్ట్ కావాలో అంత పేస్ట్ తీసుకొని ఇలా అయితే కర్రీస్లోకి, పచ్చళ్ళల్లోకి యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ రోజులున్నా ఏం పాడవదండి. అందులో మనము ఆయిలు, ఉప్పు వేసి బాగా వాష్ చేసి తడి లేకుండా ఎక్కడ పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అస్సలు పాడు కాదు. చూస్తున్నారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను 1 స్పూన్ అంత పేస్ట్ తీసుకున్నాను, పెద్ద స్పూన్ తోటి. అంటే 1 టేబుల్ స్పూన్ పేస్ట్ తీసుకున్నాను అనమాట. అది గడ్డకట్టునింది కాబట్టి చిన్న ముక్కలాగా కనిపించింది. చూడండి, మిక్సీ వేసుకొని బాయిల్ చేసుకున్నాక ఎంత కర్రీ వచ్చేసిందో. ఈ కర్రీయే మిగిలిపోతుంది. అలాంటప్పుడు ఇంకా మార్కెట్ నుంచి కట్టలు గోంగూరలు తెచ్చి అప్పుడే కర్రీ చేస్తే అంతా మిగిలిపోయి వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా పేస్ట్ కనుక రెడీగా ఉంటే ఇలా సింపుల్గా 1 స్పూన్ పేస్ట్ తీసుకొని కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ పేస్టు మీరు ప్రిపేర్ చేస్తున్నట్లయితే నాకు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. నేనైతే ఈ పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తర్వాత ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.